హాయ్ అండి. ఈ రాఖీకి బయట స్వీట్ కొనాల్సిన అవసరం లేదండి. జస్ట్ మూడే 3 ఇంగ్రీడియెంట్స్‌తో సూపర్ ఈజీ అండ్ టేస్టీ బర్ఫీని క్విక్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు దాకా మైదా పిండిని ఇందులో వేసుకోవాలండి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి నిదానంగా ఇలా పిండంతా మెల్లగా కలుపుకోవాలండి. కలుపుతూనే ఉండాలి. లేదంటే కనుక మనకి ఒక సైడ్ బాగా రోస్ట్ అయిపోయి ఇంకొక సైడ్ రోస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలా అయితే టేస్ట్ బాగోదనమాట. ఇప్పుడు ఇది కొంచెం అంటే కొంచెం రోస్ట్ అయిన తర్వాత దీంట్లోకి నేను ఒక అరకప్పు దాకా నెయ్యి తీసుకుంటున్నానండి. అది కూడా కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ చాలా నిదానంగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. నెయ్యి అంతా పిండికి బాగా పట్టాలండి. పట్టి గుల్ల గుల్లగా వస్తుందనమాట. అప్పటి వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి నేను ఒక అరకప్పు పైగా పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ని అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ షుగర్ని పిండిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ అంతా లైట్గా మెల్ట్ అయ్యి పిండికి పడుతుందన్నమాట. అప్పటి వరకు దీన్ని స్లోగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ మెల్ట్ అయినప్పుడు ఇది కొంచెం గట్టి గట్టిగా అవుతున్నట్టు అనిపిస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక బౌల్లోకి ఈ మిశ్రమం అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఒక కంటైనర్ తీసుకుని ఆ కంటైనర్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా చాప్ చేసి వేసుకుని ఈ మిశ్రమం అంతా ఇందులో వేసుకుని మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. దానిపైన కొన్ని చాప్ చేసి పెట్టుకున్న నట్స్ని కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని దగ్గరగా ఒక 15-20 నిమిషాల పాటు అలా పక్కన వదిలేసామనుకోండి, డీమౌల్డ్ చేయడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. డీమౌల్డ్ చేసుకొని మీకు కావాల్సిన షేప్స్‌లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్వీట్ అయితే నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుందండి. ఒక్క ముక్క తిన్నారంటే ఇంకో ముక్క తినాలనిపించేంత రుచిగా ఉంటుందండి. మీరు ఈ మిశ్రమాన్ని లడ్డూ షేప్‌లో కూడా చుట్టుకోవచ్చండి. అలా కూడా బావుంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. మీకు కనుక టైం లేకపోతే డీమోల్డ్ చేసి ఇవంతా వెయిట్ చేయలేమనుకుంటే అలా కూడా చేసుకోవచ్చండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒకసారి మీరు ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్‌లో ఎలా వచ్చిందో కమెంట్ చేయండండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ అండి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.